వెల్కమ్ టు అచీవర్స్ గౌడ్ జాబ్. టుడే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దామండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హూ ఇస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అరూప్ కుమార్ గోస్వామి. Google Cloud has announced the elevation of Dash as its new leader for the Asia Pacific. Google Cloud ఆసియా పసిఫిక్ కోసం కొత్త నాయకుడిగా ఎవరిని ప్రకటించింది? కరణ్ బాజ్వా. ఇతను గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ గూగుల్ వర్క్స్పేస్కి కూడా నాయకుడిగా నియమింపబడ్డాడు. హూ టేక్ చార్జ్ యాజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్? ఎవరు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు? లెఫ్ట్ జనరల్ శాంతను దయాల్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నార్వేన్. లెఫ్ట్ జనరల్ తారంజిత్ సింగ్, ద ఫస్ట్ ఆర్మీ ఆఫీసర్ టు జాయిన్ యాజ్ అడిషనల్ సెక్రటరీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్? ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సంజయ్ కపూర్. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, చెన్నై. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫౌండెడ్ ఇన్ 1951, 1951. హూ బికేమ్ ఫస్ట్ ఫీమేల్ మ్యాచ్ అఫీషియల్ ఇన్ మెన్స్ టెస్ట్ మ్యాచ్? పురుషుల టెస్ట్ మ్యాచ్లో ఎవరు మొదటి మహిళా మ్యాచ్ అధికారి? క్లేర్ పొలాసక్. చైర్మన్ ఆఫ్ ఐసీసీ. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. దీని చైర్మన్ వచ్చేసి జార్జ్ బార్క్లే. సిఇఓ ఆఫ్ ఐసీసీ మను సహానే. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐసీసీ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. హూ బికమ్ ఇండియా 67th గ్రాండ్ మాస్టర్? భారతదేశ 67వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? గోవాకి చెందిన 14 ఏళ్ల లియాన్ మెండోంకా హ్యాస్ బికమ్ ఇండియా 67th గ్రాండ్ మాస్టర్. 66th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆకాష్. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ గోవా ఈజ్ ఇవానా మారియా ఫుట్టాడో. షీ అచీవ్డ్ ఇట్ ఇన్ 2011. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆర్కాడీ వోర్క్విచ్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ లుసైన్, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫౌండెడ్ 20 July 1924. Which sport is Michael Kindo passed away recently associated with? ఇటీవలే కనుమూసిన మైకెల్ కిండో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆన్సర్ వచ్చేసి హాకీ అండి. హీ ప్లేడ్ 3 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఇన్ 1971, 1973 and 1975, where India bagged with bronze, silver and gold medals. Kindo received the Arjuna Award in 1972. అతను 1971, 1973 మరియు 1975లో 3 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఆడాడు. అక్కడ భారతదేశం కాంస్యం, రజతం, బంగారు పతకాలు సాధించింది. కిండోకు 1972లో అర్జున అవార్డు లభించింది. హూ టుక్ చార్జ్ యాజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రీసెంట్లీ? ఇటీవలే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శాంతను దయాల్. రీసెంట్లీ ఇండియన్ ఆర్మీ టు డిప్లాయ్ ఫుల్లీ ఆర్మర్డ్ ఇండిజినియస్ boats at Pangong Lake. The lake is situated at. ఇటీవలే పాంగోంగ్ సరస్సు వద్ద పూర్తి స్థాయి సాయుధ స్వదేశీ పడవలను మోహరించడానికి భారత సైన్యం ఎంచుకున్న సరస్సు ఏది? సరస్సు ఎక్కడ? లదాఖ్. The World Bank has signed a $105 million project with the Government of India and Government of Dash to improve the inland water transport infrastructure. లోతట్టు నీటి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం మరియు డాష్ ఏ ప్రభుత్వంతో $105
$105 బిలియన్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. వెస్ట్ బెంగాల్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కల్కత్తా, వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అండి ఆన్సర్. పశ్చిమ బెంగాల్లోని కల్కత్తా లోతట్టు నీటి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో $105 మిలియన్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. The Food Safety and Standards Authority of India (FSSAI) has capped the amount of trans fatty acids (TFA) in oils and fats to dash for 2021. Food Safety and Standard Authorities of India నూనెలు మరియు కొవ్వులోని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మొత్తాన్ని 2021 కోసం డాష్కు పరిమితం చేసింది 3%. Toycathon 2021 will be based on how many themes? Toycathon 2021 ఎన్ని ఇతివృత్తాలపై ఆధారపడి ఉంటుంది? Toycathon 2021 will be based on 9 themes, 9 ఇతివృత్తాలు. Name the chairperson of International Jury for 51st edition of International Film Festival of India. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 51వ ఎడిషన్ కోసం ఇంటర్నేషనల్ జ్యూరీ పర్సన్ పేరు పాబ్లో సీజర్. అకార్డింగ్ టు బ్లూంబర్గ్ బిలియనరీస్ ఇండెక్స్ 2021, హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా? బ్లూంబర్గ్ బిలియనరీస్ ఇండెక్స్ 2021 ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి జాంగ్ షాన్షన్. ఇతను తన దగ్గరున్న $70.9 బిలియన్ $77.8 బిలియన్ పెంచినందున 11వ ధనవంతుడుగా మారాడు ప్రపంచంలో. The dash scientific expedition to Antarctica is set to leave on January 5th, 2021. అంటార్క్టికాకు డాష్ శాస్త్రీయ యాత్ర జనవరి 5, 2021న బయలుదేరింది. 40వ శాస్త్రీయ యాత్ర 40th scientific expedition to Antarctica. India launched the 40th scientific expedition to Antarctica. Tata Power has announced its partnership with Dash to offer easy and affordable financing scheme for MSME. MSME అంటే micro, small and medium enterprises customers in the rooftop solar segment. పైకప్పు సౌర విభాగంలో MSME కస్టమర్లకు సులభమైన మరియు సరసమైన ఫినాన్సింగ్ పథకాన్ని అందించడానికి టాటా పవర్ డాష్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. SIDBI, Small Industries Development Bank of India. Who among the following recently launched Toycathon 2021 and Toycathon portal? ఇటీవలే ఎవరు టాయ్కథాన్ 2021 మరియు టాయ్కథాన్ పోర్టల్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. The Union Education Minister Ramesh Pokhriyal Nishank and Union Minister WCD and Textiles Srimati Smriti Zubin Irani jointly launched Toycathon 2021 and Toycathon portal. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మంత్రి WCD, టెక్స్టైల్స్ శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ సంయుక్తంగా టాయ్కథాన్ 2021 మరియు టాయ్కథాన్ పోర్టల్ను ప్రారంభించారు. Name the state who recently launched a launchpad scheme for the boys and girls coming out of childcare institutions and having completed 18 years of age. పిల్లల సంరక్షణ సంస్థల నుండి బయటకు వచ్చి 18 సంవత్సరాలు పూర్తి చేసిన బాలురు మరియు బాలికల కోసం ఇటీవలే
లాంచ్ ప్యాడ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. వేర్ ఈజ్ అన్ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ టు అంటార్క్టికా హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఆన్ January 5th, 2021. జనవరి 5న 2021న అంటార్క్టికాకు భారతీయ శాస్త్రయాత్ర ఎక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేయబడినది? ఆన్ January 5th, 2021 ఫ్రమ్ మొర్ముగో పోర్ట్, గోవా. ఆన్సర్ వచ్చేసి మొర్ముగో పోర్ట్, గోవా. నేమ్ ద సౌత్ ఏషియా గ్రూప్ ఫర్ ఎనర్జీ హెడెడ్ బై. సౌత్ ఏషియా గ్రూప్ ఫర్ ఎనర్జీ అని పిలువబడే ఉన్నత స్థాయి సమూహం ఏ నేతృత్వంలో ఉంటుంది? హెడెడ్ బై ఫార్మర్ యూనియన్ పవర్ సెక్రటరీ రామ్ వినయ్ సహాయి. ఆన్సర్ వచ్చేసి రామ్ వినయ్ సహాయి. జర్నలిస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ బై మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఆన్ విచ్ డేట్? జర్నలిస్ట్ దినోత్సవాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన పాటిస్తుంది? జర్నలిస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ బై మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఆన్ 6th January ఎవ్రీ ఇయర్ ఇన్ ద మెమరీ ఆఫ్ లేట్ జర్నలిస్ట్ బాలశాస్త్రి జంబేకర్. దివంగత జర్నలిస్ట్ బాలశాస్త్రి జంబేకర్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 6న మహారాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 6th January. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.